పూర్వకాలంలో మహర్షుల్లో అతిథ్యానికి తపస్సుకు ప్రతీకగా నిలిచినవారు అత్రి మహర్షి. ఆయనకు సమానంగా ధర్మంలో, పాతివ్రత్యంలో, సాత్వికతలో నిక్షేపంగా నిలిచినది అనసూయాదేవి. అసూయాలేని అనే అర్థమే ఆమె పేరుకు. మాటల్లో కాదు, తపస్సులో, జీవనశైలిలో ఆమె మహోన్నతతనమంతా కనిపించేది. అత్రి, అనసూయ దంపతులు తరతరాలపాటు తపస్సు చేస్తూ ఒకే కోరికను మదిలో ఉంచుకున్నారు: త్రిమూర్తులే తమ బిడ్డగా జన్మించాలి. వారి నిష్కామ తపస్సు త్రిమూర్తులను కదిలించింది. ఒకరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి ఆశ్రమానికి విచ్చేశారు. అదే సమయంలో దేవలోకంలో ఒక వాదన మొదలైంది. సరస్వతి, లక్ష్మీ, పార్వతులకు అనసూయ పాతివ్రత్యం గురించి చెవినబడంతో ఆమె మహిమ నిజమేనా అని పరీక్షించాలని భావించారు. వారి ప్రేరణతో త్రిదేవులు ఓ సన్యాసుల వేషంలో ఒకరోజు అనసూయ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ సమయంలో అత్రి మహర్షి నదిలో స్నానానికి వెళ్లారు. అనసూయ ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నది. ముగ్గురు సన్యాసులు వచ్చి, మాతా, మేము భోజనం చేస్తాము, కాని ఒకే షరతుతో. మీరు వస్త్రాలు విడిచి భోజనం పెట్టాలి అన్నారు. కాసేపు ఆమె ఆశ్చర్యపోయింది. ఇలాంటి కోరిక ఎవరినోటా వినబడదు. కాని ఆమెకు ఒకే ధర్మం: అతిథి దేవోభవ. వారిని నిరాశపరచడం, పంపేయడం ఆమెకు సరికాదని అనిపించింది. ఒక్క క్షణం ధ్యానించింది. పతివ్రత శక్తిని ప్రబలంగా ఆవహించుకుంది. పతిని తప్ప మరొకరి ముందు నగ్నంగా కూర్చోవడం పాపమని భావించిన ఆమె తన ఆత్మశక్తితో ఆ ముగ్గురిని శిశువుదుగా మార్చేసింది. శిశువులయ్యాక వారికి అక్షతమైన పాతివ్రత్యంతో పాలిచ్చి భోజనం పెట్టింది. తమ భర్తలు తిరిగి రాకపోవడంతో త్రిదేవులు అలజడితో అనసూయను ఆశ్రమానికి వచ్చి ప్రార్థించగా అనసూయ శిశువులను తిరిగి వారి స్వరూపానికి మార్చింది. త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్యం, భక్తి చూసి ఆమెకు వరనిచ్చారు. అనసూయ ఒకటే అభిలాషను వెల్లడించింది: మీరే నా సంతానంగా అవతరించాలి అని. త్రిమూర్తులు సమ్మతించారు. అలా బ్రహ్మ, విష్ణు, శివుల సంయుక్త కాంతి నుంచి త్రిమూర్తుల ఒక్క రూపం దత్తాత్రేయుడు అనసూయ గర్భంలో ఆవిర్భవించాడు. దత్తాత్రేయ స్వామికి 3 తలలు, త్రిమూర్తుల ప్రతీక, 6 చేతులు, 3 దేవతల శక్తుల సమ్మిళితం, వెనుక నడిచే 4 కుక్కలు, 4 వేదాల సూచిక. అతని వద్దనున్న గోవు భూమాత. ఈ విధంగా కనిపించే దత్తాత్రేయస్వామి సృష్టి, స్థితి, లయ మూడింటినీ ప్రతిబింబించే మహాయోగి.